నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కుమారస్వామి 3 నెలల్లోగా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడి. పెద్దిరెడ్డి పగలు పూజలు చేస్తూ రాత్రులు దోపిడీలు చేస్తుంటారు. పాడి రైతుల కష్టార్జితాన్ని దోచుకున్నారంటూ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఫైర్. తాడేపల్లిలోని వైసీపీ ఫీజు 4 పోస్టులను ఆవిష్కరించిన మాజీ మంత్రులు. ఫిబ్రవరి 5న విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు పిలుపు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. విశాఖలో స్టీల్ ప్లాంట్ పర్యటనలో కేంద్ర మంత్రి కుమారస్వామి బిజీగా గడిపారు. ఆయనతో పాటు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్లాంట్ వాస్తవ పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్టీల్ ఎగ్జిక్యూటివ్, ఎస్ఎస్టీ అసోసియేషన్, కార్మిక సంఘాలతో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ ప్రస్తుతం స్టీల్ ప్లాంట్కు 35,000 కోట్లు అప్పులు ఉన్నాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, ప్లాంట్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్లాంట్ ను సమర్థవంతంగా నిర్వహించి నెంబర్ 1 ప్లాంట్ గా మారుస్తామని తెలిపారు. ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్లాంట్ ఇబ్బందులు, సమస్యలపై తనకు అవగాహన ఉందని తెలిపారు. కార్మికుల సమస్యలను 3 నెలల్లోగా పరిష్కరిస్తామని సహకరించాలని కోరారు. 15 రోజుల్లోగా వర్కింగ్ ప్లాన్ ప్రకటిస్తామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పటిష్టం చేయడం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. భారీ ఆర్థిక ప్యాకేజ్ తర్వాత ప్లాంట్ సమర్థవంతంగా నిర్వహణ కోసం కుమారస్వామి పర్యటన జరిగిందన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా నిరంతరం ప్రయత్నం చేశామని, సమిష్టి కృషి కారణంగా ప్రధాని మోడీ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారని తెలిపారు. 2030 నాటికి దేశీయ స్టీల్ ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు తీసుకువెళ్లాలనేది కేంద్రం లక్ష్యమని శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. Already my colleague Bhupatiraju Vermaji explained in front of you several developments about RINL. The Prime Minister given me the opportunity to run the steel ministry. Several our Andhra member of parliaments, particularly our Bharat Garu, several times he approached me, briefed me about the RINL situation. After I assuming the charge in Delhi, in our ministry, we had several review meetings about the performance of our ministry. Whatever Vermaji expressed before you that our Prime Minister's vision of Vikasit Bharat, he has given a deadline to our steel ministry that by 2030 we should reach 300 million ton production of steel. Now we are in the second place in the world. China is the first country. After China, we are in the second place. Several challenges are there. The rate fluctuation also. Every day we are seeing even China dumping excess production what they have producing to India also. Several issues are with us. When I review about the RINL history is very big history is there. Several common men at that time when the protest was going on in more than 40-60 years back, I think 1980 or 1970s, more than 30 civilians was dead in that protest. Several senior citizens of Andhra, they have contributed in a big way to build up this RINL steel plant. ఈరోజు ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి ఆర్థిక ప్యాకేజీ ఏదైతే ఉందో 11,440 కోట్లు, దీని తరువాత
ఏ రకంగా ప్లాంట్ను ముందుకు నడిపించాలనేటువంటి ఒక ఆలోచన కోసం ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్తో, ఉద్యోగులతో, కార్మికులతో మాట్లాడడం కోసం మరి కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమ శాఖ మంత్రి ఎవరైతే ఈ 11,440 కోట్లు సాధించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారో శ్రీ కుమారస్వామి గారు ఈరోజు ప్లాంట్కి రావడం జరిగింది. వారితో పాటు నేను, స్థానిక పార్లమెంట్ సభ్యుడు భర్త్ గారు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు రమేష్ గారు, విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు, స్టీల్ శాఖ కార్యదర్శి ప్లాంట్ సిఎండి గారు, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు, కాశీ విశ్వనాథరాజు గారు, సేల్ డైరెక్టర్ అందరూ కూడా ఇవాళ ప్లాంట్లో వివిధ వర్గాల వారితో సమావేశం కావడం జరిగింది. ఏదైతే గతంలో కూడా కుమారస్వామి గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నెల రోజుల్లోపు గతంలో ప్లాంట్ని సందర్శించడం జరిగింది. అన్ని పరిస్థితులను అవగాహన చేసుకుని ఈ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో పట్టుదల వదలకుండా ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే కుమారస్వామి గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీరందరి సమిష్టి కృషి కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. ఈ ప్యాకేజీని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నట్టు ఒక ఆలోచన కుమారస్వామి గారి పట్టుదల కారణంగా అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారితో, ఆర్థిక మంత్రి గారితో సమావేశం అవడం ద్వారా ఈ ప్యాకేజీని సాధించడం జరిగింది. ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఏదైతే ఉన్నదో 2030 నాటికి ఈ దేశంలో స్టీల్ ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు తీసుకువెళ్లాలనేటువంటిది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా భాగస్వామ్యం చేయాలి. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చినటువంటి సందర్భం ఇది. ఈ ప్యాకేజీని అందరూ ఉపయోగించుకోవాలా, స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలోకి నడిపించాలనేటువంటి ఒక ఆలోచనతో ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. కుమారస్వామి గారు నిత్యం కూడా ఈ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేసి పెద్దలను మోడీ గారిని కానీ, ఆర్థిక మంత్రి గారిని ఒప్పించడం ద్వారా, అధికారులను ఒప్పించడం ద్వారా మాత్రమే ఈ ప్యాకేజీ సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలతో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడుతూ పెద్దిరెడ్డి పగలు పూజలు చేస్తూ రాత్రులు దోపిడీలు చేస్తుంటారని విమర్శించారు. జగన్కు ఏమాత్రం తగ్గకుండా పెద్దిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేయాల్సిన పాపాలన్నీ చేశారని, ఇప్పుడు తనకేమీ తెలీదు అంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. అత్యంత అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి గారు 31 క్రిమినల్ కేసులు పెట్టించుకోవడమే కాకుండా లక్షల కోట్ల దోచేసిన వ్యక్తిగా 420 సీఎంగా, గూగుల్లో కొడితే 420 సీఎంగా మనకి గూగుల్లో దర్శనమిచ్చే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత అవినీతి పరుడుగా ఆంధ్ర రాష్ట్రంలో ముద్రపడితే దానికి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి పుంకాలు పుంకాలుగా బయటికి వస్తూ ఉంది. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పగలేమో పూజలు, రాత్రంతా కూడా దోపిడీలు. ఇది ఎక్కడ కూడా ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీని మనం చూడం. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలోనే ఈ స్ప్లిట్ పర్సనాలిటీని చూస్తూ ఉన్నాం. పీలేరు ఎమ్మెల్యేగా మొదలుకొని అతని అవినీతి సామ్రాజ్యాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ మరి మండల స్థాయి నుంచి, తర్వాత జిల్లా స్థాయి నుంచి, తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి మరి ఏకంగా కేంద్ర స్థాయి వరకు కూడా మరి అతని అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు అనే చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. నేను ఏ పాపం ఎరగను, నాకేమీ తెలీదు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు
మరి మనం ప్రెస్లో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. శాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా? ల్యాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా? అదే విధంగా చివరికి రైతులు రక్తం కూడా పీల్చుకునే విధంగా మీరు మీ శివశక్తి డైరీ ద్వారా మరి పాల రేటు సైతం కూడా ఎక్కువ రేట్లకు అమ్మిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. అంతేకాకుండా మదనపల్లిలో మరి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఫైల్ దగ్ధమైతే నాకు ఏ సంబంధం లేదు అని చెప్పిన మీరు ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. అసైన్డ్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? ఇరిగేషన్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడానికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఫిబ్రవరి 5న ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించేందుకు వైసీపీ సిద్దమైంది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజులు చెల్లించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. జోగి రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు బకాయిలు చెల్లించకుండా నట్టెట్ట ముంచారని దుయ్యబట్టారు. అంటే వచ్చే నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్ను కలిసి విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ కలిసి వెళ్ళి ఒక డిమాండ్ పత్రాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీన్నే మేము ఫీజు పోరుగా అభివర్ణిస్తున్నాం. ఎందుకు ఫీజు పోరు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించటంలో విఫలమయ్యారు. సుమారుగా 2,800 కోట్ల రూపాయలు యాజమాన్యాలకు బకాయి పడ్డారు. దానితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన సుమారుగా 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అంటే యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే ఏం చేస్తారు? క్లాసుకు రావద్దంటారు, లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. ఇలాంటి సందర్భంలో మాకు గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీఎంబర్స్మెంట్ని దేశంలో ఎక్కడా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి, ఫీజులు వారికి భారం కాకూడదు, తల్లిదండ్రులకు భారం కాకూడదు అని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం 8 మాసాల్లోనే వేగంగా వారి రేటింగ్ పడిపోతా ఉంది. ప్రజలు దూషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా మోసం చేశారు? చంద్రబాబు నాయుడు 420 అంటే తెలుగుదేశం వాళ్ళు గావుకేకలు పెట్టారు. ఇవాళ జరుగుతుంది 420 కార్యక్రమమే కదా అనేటువంటి మాట వస్తుంది. దీన్ని ఇప్పటికైనా సరి చేసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మా పోరు బాటని తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. ఫిబ్రవరి 5వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన ఫీజు పోరు అన్ని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్లను కలిసి లక్షలాది మంది ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరినీ కూడా కలుపుకొని విద్యార్థుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పక్షాన కట్టవలసిన బకాయిలు, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు కట్టకుండా విద్యార్థులని నట్టేట ముంచే కార్యక్రమం. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ రోజున రోడ్డున పడ్డ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు చంద్రబాబు నాయుడిని నమ్మాం,
చంద్రబాబు నాయుడు కూటమికి ఓటేశాం, మా పిల్లలందరూ కూడా అనాథలైపోయారని చెప్పేసి రోధిస్తున్న పరిస్థితులు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.